హాయ్ హలో వెల్కమ్ టు ఎగ్జిబిషన్ అక్క యూట్యూబ్ ఛానల్. నేను రిజ్వానా. ఇంతకుముందు 2 ఛానల్ ఉన్నాయి, పోయినాయి. ఇప్పుడు కొంచెం టైం దొరికితే మాకు ఎప్పుడెప్పుడు పెయింట్ చేసుకోవాలా అని చచ్చిపోతుంటాం. దాంట్లో మా అన్న కూడా ఒకడు. నేను వీడియో ఫుల్ తీసి పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. उसे कौन करता भाभी? मैं नीचे हाथ आंगू ऐसा काटती हूँ. तुम्हें बीच में बात करना का भाईजान अच्छा नहीं आता. నా పొట్ట అయినా కొంచెం మధ్యలో మాట్లాడి డిస్టర్బ్ చేస్తుంటాడు. కానీ కానీ కొట్టారే కొట్టారే. తొందరగా అయితే కానీ మిషన్తో కొడుతున్నాడు మా అన్న. ఇది బేస్ కాబట్టి కింద వెళ్ళిపోతుంది. ఒకవేళ వానలో కూడా తడుస్తుంటుంది అప్పుడప్పుడు. దానికి అప్పుడప్పుడు పెయింట్ కొట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే చిలిం బట్టి కొంచెము ఇది అయిపోతుంది. నిదానంగా నీట్గా కొట్టుకోవాలి. కనీసం అంటే 6 లీటర్లు 7 లీటర్లు తెచ్చినాడు, కలిపి పెట్టుకున్నాడు పొద్దున్నే. ఇప్పటికీ 1 2 3 అయిపోయినాయి పొద్దున్న నుంచి. ఇది నాలుగోది ఇది. ఇది మొత్తం బ్రేక్ డాన్స్ సంబంధించినది. ఇది ఇంకా 2 రోజులు 3 రోజులు లోడింగ్ టైం ఉంది కాబట్టి కొంచెం పెయింట్ చేసుకుంటుంటాడు. ఆరిపోతుందని తొందరగా. ఇది కనపడవు అయినా కానీ పెయింట్ చేసుకోవాలి, ఎందుకంటే చిలిం పడుతుందని. ఇంకా ఇది ఒకటి ఉంది, 2 3 ఇంకా 2 ఉన్నాయి. దీని వచ్చి బురద అయిపోయి మొత్తము చిలిం పడుతున్నాయని ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా అవుతుందని మా వదిన నీట్గా కడుగుతుంది. చూడండి బిచ్చులు ఎలా లేస్తుందో. ఇదినప్పుడు వానబడి నానినప్పుడల్లా ఇలా బిచ్చులు ఊడిపోతుంది. అందుకే దీన్ని రఫ్ పేపర్తో కొంచెం రఫ్ చేసి నీట్గా పెయింట్ కొట్టుకుంటాను. నువ్వెందుకు బాగా నిలవన్నావు? గ్యాప్ ఇచ్చినావా? గ్యాప్ వచ్చిందా? ఒక పక్క నుంచి మా వదిన కడుగుతుంటే ఒక పక్క నుంచి మా అన్న కొట్టుకుంటూ వస్తుంది. నా ఉయ్యాల ఇంకా ఇప్పలేదు. నాకు అన్యాయం జరిగింది. నా ఉయ్యాలకు అన్యాయం జరిగింది. ఇప్పేటోళ్ళు ఎవరు రాలేదు. అన్యాయం అనే పదానికి నేను ముందున్నాను. అన్యాయం ఇదో వీళ్ళే అన్యాయం చేసినది. అది వాళ్ళు రాలేదు, దానికి ఏం చేయలేము. దానికి ఆ ఉయ్యాల కూడా ఇప్పలేదు. కొంచెం టైం ఉంది, మేము వెళ్ళే చోట కొంచెం బురద ఉంది అని చెప్తే ఇక్కడ నిలబడినాం. మా సామాన్లన్నీ చూడండి ఎట్లా. బ్రేక్ డాన్స్ సామాన్లు, కొలంబస్ సామాన్లు ఇంకా ఇప్పలేదు. ఆ పక్క డ్రాగన్ పెయిన్ కైగా అన్యాయం అయిపోయింది. వీళ్ళే అన్యాయం చేసినది, ఎందుకంటే వాళ్ళు ముందు బ్రేక్ డాన్స్ ఇప్పి పెయింట్ కొట్టుకుంటున్నారు. బాగా మాకు సాయం చేద్దాం అంటే కొంచెంసేపు ఉండరు అన్నాడు. ఇది 2 రోజుల్లో పెయింట్ అయిపోయిన తర్వాత మాది ఎంత 4 గంటల పని. బాగా పొద్దున్నే స్టార్ట్ చేసినాం అనుకోండి, టీ తాగి 7-7:30కు సాయంత్రం 6 కల్లా అయిపోదు. రాండి పెయింట్ కొడుతురండి. ఎన్ని చక్రాలకు కొట్టినావు? 4 ఇది 4వదా? कहाँ है अवेकु? 1 2 1 2 3 4 5 కొట్టేది ఉంది. కానీ కొట్టు నీళ్ళు తాగి గ్యాప్ ఇచ్చిన తర్వాత అన్నమైనా తిన్నారో లేదో? తిన్నారా? ఇలా నీట్గా పెయింట్ కొట్టుకోవాలి. మొత్తం కింద ఎందుకు బ్లూ కలర్ అంటే స్ప్రే నై वो मिशन वो कलर की मिशन वो स्प्रे मारता है क्या? तो स्प्रे पेंट वो मैं बोलता हूं దీనికి అవసరం లేదు, కానీ ఇది మొబ్బుగా కనపడుతుంది. కొంచెం చిలిం బట్టి పాడైపోతాయని సామాన్లు నీట్గా ఉంటాయి, లైఫ్ వస్తాయి అని ఇట్లా నీట్గా పెట్టుకుంటారు పెయింట్ కొట్టుకొని. దానికి డబ్బులు వేస్ట్ అయినా కానీ నీట్గా ఉంటుంది కదా సామాన్లని చేసుకుంటారు ఎప్పుడైనా కానీ. ఇది మొత్తం వచ్చి ప్లాట్ఫారం, బ్రేక్ డాన్స్ ప్లాట్ఫారం, సీట్లు. అది పైన రౌండ్గా ఉంది కదండి, అది మధ్యలో ఉంటుంది. ఇవన్నీ బ్రేక్ డాన్స్ సామాన్లు. కనీసం అంటే బ్రేక్ డాన్స్కి 2 లారీలు సరిపోవు. కుక్కి పెట్టినా కానీ చాలవు. ఈ మొత్తం బ్రేక్ డాన్స్ సంబంధించినవి ఇప్పుకొని నిదానంగా నీట్గా కొట్టుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే లైఫ్ టైం రావాలి బ్రేక్ డాన్స్ అనేది. ఇది బ్రేక్ డాన్స్ సంబంధించినది. పెయింట్ డబ్బాలు అన్నీ అయిపోగొడుతున్నాడు. ఎన్నాళ్ళ నుంచి దాచిపెట్టుకున్న పెయింట్ అల్లా అయిపోగొడుతున్నాడు.
ఇంకా ఆడాడ ఎక్కడైనా మిగిలిపోతే మరి చూసి మరి కొట్టుకుంటున్నాడు పెయింట్ స్ప్రే చేస్తున్నాడు. ఇక్కడ చూడండి పాప, ఎండ చాలా ఉంది. ఎండ పడితే వాన పడుతుంది, లేకపోతే ఎండ పెడుతుంది. ఇది 3 సీజన్ చూస్తున్నాము. వాన చూస్తున్నాం, ఎండ చూస్తున్నాము, చలి చూస్తున్నాము. దీనికి తోడు జలుబులు దగ్గులు జ్వరాలు కూడా వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే పెయింట్ కొట్టను, ఎందుకంటే ఎండాకాలమే కొడతాను. చలికాలం పెయింట్ కొట్టను, ఎందుకంటే పాడైపోయి పిచ్చిలు లేసి ఊడిపోతుందని. నేను అస్సలు వానల కాలం చలికాలం పెయింట్ కొట్టాను. ఎండాకాలం జూన్లోనే నేను స్టార్ట్ చేసేది పెయింట్. అంటే నా ఉయ్యాలకు పెయింట్ కొట్టాలంటే జూన్లోనే కొట్టేది. కానీ మారుతా భజాన్ మారుతా పెయింట్ మారితే సొచ్చు కానా సో వీడియో ఎగ్జిబిషన్ వాళ్ళు పెయింట్ ఎలా చేసుకుంటారు కొడు. కానీ ఏం వంట చేసుకున్నారు? అన్నం చేసుకుని బయట నుంచి సాంబార్ తెచ్చుకున్నారా? సాంబారు మళ్ళీ చట్నీ బుడ్డల చట్నీ, అదే పండు మిర్చి ఎర్ర పండు మిర్చి బాగుందా చట్నీ? నేను వంకాయ కూర అన్నం చేసినాను. అదే ఇస్తావేమో అని అడుగుతామంటే కొంచెం అడ్డం అన్నాను. మాతలు వేసుకునేటానికి నిద్ర పట్టేసింది, ఇంకా పండుకున్నాను. వదిన కేకలు పెట్టినా కానీ వినలేదు. అన్నం తిన్నాం రా రిజు అని. చూస్తున్నారు కదా, ఇలా చిలుం పట్టకుండా లైఫ్ లాంగ్ వస్తుందని ఇలా నీట్గా పెయింట్ కొట్టుకుంటారు. ఇది ఒక్కటైతే అయిపోయా కదా. మా వదిన ఇంకా ఏమేమి కడుగుతుంటారు. మా వదిన అన్నీ కడిగి పెడుతుంది. కడిగి పెట్టమంటే పైప్ తీసుకొని నీళ్ళేసి కొట్టి పెడుతుంది. రమేష్ అన్న కూడా డ్రాగన్ కొడుతున్నాడు, అదే ట్రైన్కి కొడుతున్నాడు. ఇట్లా పోయినాడు రమేష్ అన్న కనపడతలేడు. అక్కడ వెళ్ళి వీడియో చేద్దాము. రమేష్ భాయ్ పెయింట్ మారేతో ఆరు వాళ్ళ పిల్లలు సెలవులకు వచ్చినారు, వాళ్ళు కూడా కొడుతున్నారు పెయింట్. పాపం ఎండకు బాగా ఆడితే పెయింట్ లైఫ్ లాంగ్ వస్తుందని వాళ్ళ ధీమా, అదొక నమ్మకం. ఇది స్కార్పియో, సామాన్లు అన్నీ ఇప్పేసి పెట్టినారు. మనదంటే అప్పటికప్పుడు లోడ్ చేసుకోవచ్చు, చిన్నది కదా అని చేసిన. చూడండి ఎగ్జిబిషన్ ఇప్పిన తర్వాత ఇంత చండాలంగా ఉంటుంది. రోజు కలర్లతో మెరిసిపోతుండే ఈ రోజంతా. డ్రాగన్వి ఇవి పెయింట్ నీట్గా చూడండి. ఇద పెయింటర్ కూడా పనికిరాడు ఇంకా వీళ్ళ ముందర. పెయింటర్ కూడా ఇంకా సెలవు తీసుకోవాల్సిందే. రమేష్ భాయ్ తోడ ఫీకా దిగరా మాన్నేకా ఇలా ఫస్ట్ తెల్ల పెయింట్ కొట్టుకొని డ్రాగన్కి. దీని నాలిక చూడండి ఎట్లా ఉందా. ఫస్ట్ తెల్ల పెయింట్ కొట్టుకొని తర్వాత తర్వాత పెయింట్ చేస్తారు. ఈసారి గ్రీన్ కలర్ పెయింట్, ఎల్లో కలర్ పెయింట్. అటుపక్క మా అన్న, ఇటుపక్క రమేష్ అన్న, ఇంకా 3-4 పెయింట్ల కోసం కలబడుతున్నారు. మాది తొందరగా కావాలా, మా పెయింట్ తొందరగా కావాలా అని. తుమారు బచ్చా ही कर रहा पेंट, मैं जाके उसे काटूं वीडियो. చూడండి వాడు కూడా ఎలా చేసుకుంటున్నాడో పాపం. సెలవులకు వచ్చి వాళ్ళకు దీపావళి సెలవులు ఎక్కువ ఇస్తారు. వందో కడదో జల్దీ సగం కింద ఒలకపోవచ్చు అన్నావు కదరా. థోడా కిतना తల్లే దాల్లాలే. జాందో చూడండి వీడు చిన్నోడు కనపడలేదు. కా ఉమేష్, ఉమేష్ చూడండి పెయింట్ ఎలా కొట్టుకుంటున్నాడు. రే ఓకే, ఎండకు వీడియో ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి పెయింటర్లు కూడా పనికిరారు వీళ్ళ ముందర. ఎన్ని కలర్స్ ఇవన్నీ పెట్టెలో దాచి పెట్టుకుంటారు తెలుసా. గట్టిగా మూతలు పెట్టి వానకు నానకుండా, ఎండకు అవి చలికి ఏం కాకుండా మొత్తం ఎత్తి పెట్టుకుంటారు పెట్టెలలో. బంగారు ఉండాలనుకుంటారు పెట్టెలలో, బంగారు ఉండదు, ఇదే ఉంటుంది. ఇవన్నీ పెయింట్లు, డబ్బాలు, కలర్స్ ఒకటికొకటి మిక్స్ చేసుకుంటున్నారు వీళ్ళు ఒకటేసారి. మనం అట్లా ఉండదు, మిక్స్కి ఏమి ఉండదు, జస్ట్ కొట్టేయడమే. వీళ్ళు మిక్స్ చేసుకొని డ్రాగన్ నీట్గా రావాలని చూడండి ఎలా కొట్టుకున్నారు.
కలర్స్ బాగున్నాయి కదా. ముగ్గులు కూడా ఎంత బాగా వేయరు ఆడవాళ్ళు. ఈ అన్న చూడండి ఎంత బాగా వేసినాడు. ఇది ఒక్కొక్కటి ఒక పాటు. ఇది అర్థం కాలేదు కదా. ఇది అంతా ఒక్క పాటు, ఇదంతా ఒక్క పాటు. అంటే ఇది ట్రైన్కి వెనకిలా ఆర్చి లెక్క వస్తుంది. సామే వచ్చి ఆర్చియే ముందు ఆర్చి పెయింట్ నేను కూడా కొట్టుకుంటున్నా, తెల్ల పెయింట్. ఇవి వచ్చి బోగీలు. లోపల కొట్టరు, లోపల అట్లనే ఉంటుంది. బయట ఒక్కటే కొట్టేది, ఎందుకంటే లోపల పాడైపోతుందని కొట్టరు. ఇవన్నీ కార్లు బేడ్చి పెట్టేసినాడు రమేష్ అన్న, ఇప్పేసి నీటుగా వానకు తరసకూడదు అని. దీనికి ఎల్లో కలర్ రేపు ఉంటుంది. ఇంకొక వీడియో కావాలి దీని గురించి అంటే కామెంట్ చేయండి. మళ్ళీ అంత పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీ అందరికీ. రమేష్ అన్న పాపం కష్టపడుతున్నాడు. थोड़ा 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 अबे कूद ये क्या बोलते 11 मिनट हो जाता, 11 मिनट हो जाता अच्छा रहता. 10 मिनट 11 मिनट का निकाला तो जरा यूज बहुत अच्छा आते. बहुत बड़ा नहीं निकालने का, छोटा निकालने नहीं बहुत बड़ा निकालना. अभी अभी आया सो रूल्स बहुत बड़ा है ना. देख नहीं बताते सबको ज़्यादा खुद बताते. ఇదొక్క పార్ట్ మాత్రమే తీసేసినాం కూడా, ఇంకే తీసేసేది లేదు, అయిపోయింది. ఇది బుకింగ్ కూడా కొట్టాలి. ఇవి స్టీల్ కాబట్టి దీనిలో కొట్టారు పెయింట్. కలర్స్ ఏమున్నాయో ఇనుప మాత్రమే కొడతాడు. ఈ ఎల్లో కలర్ కూడా కొడతాడు, స్టీల్ దానిలో కొట్టాడు రమేష్ అన్న. మా అన్న చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు. పాపం వాళ్ళు వాళ్ళ పని పట్టినారు. ఇంతో వదిన చూస్తుంది నన్ను ఎలా తీస్తుందో అని. ఈ జెయింట్ వీల్ వాళ్ళు ఎప్పుడు సంవత్సరానికి కొడతారో అర్థం కావట్లేదు. ఈ కొన్ని దానిలకు వైట్ పెయింట్ కొట్టినారు కదా, దానిలకు కూడా కలర్స్ వేయాలి వీళ్ళు. ఇంకా టైం పడుతుంది కాబట్టి ఒక 4 రోజులు, అందుకు నిదానంగా పెయింట్ కొట్టుకుంటున్నారు. ఈ ఊరిలో తెల్ల పెయింట్ కొట్టి వదిలేసి మళ్ళీ ఇంకొక ఊర్లో అయినా కానీ పెయింట్ చేసుకుంటారు, రన్నింగ్లో అయినా కానీ పెయింట్ చేసుకుంటారు భోగిలకు. ఇంతవరకు చూసారు కదా, ఇంతవరకు వీడియో చూసారు. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఛానల్స్ 2 పోయినాయి, ఇప్పుడు అయినా కంటిన్యూ చేద్దామని చేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.